తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి లొల్లి ఒకటి జరుగుతుంది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా మనం తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే ఈ వేదిక ద్వారా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 పనులు చేద్దాం. మొట్టమొదటిది, ఖచ్చితంగా తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా 2007లో ఏ తల్లి అయితే ఉద్యమంలో ఉద్భవించిందో రేపటి నుంచి సోషల్ మీడియాలో, మీ వాట్సాప్ డీపీలలో, సోషల్ మీడియాలో తెలంగాణ తల్లిని డీపీగా పెట్టుకుంటాం. ఎవడు ఏం పీకుతాడో చూద్దామనే మాటను విశ్వసిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ రేపటి రోజున ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేద్దాం, అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం. ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం. ఈ కాంగ్రెస్ మూర్ఖులకు చరిత్ర తెలవదు, ఈ సన్నాసులను క్షమించమని తప్పకుండా కోరదాం. కేసీఆర్ గారు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ 2గా విభజించిన తర్వాత తను ఒక సింబల్ ఆఫ్ తెలంగాణకి ఒక మూర్తిని మాతృమూర్తిని తయారు చేయడం జరిగింది. ఆనాడు ఏదో వాళ్ళు కిరీటము, జొన్నలు, కంకులు పట్టుకున్నటువంటి ఒక చేతు ఇంకో చేత్తో వరిని పట్టుకున్నట్టుగా ఒక అలంకరణ రూపంలో తయారు చేసినటువంటి విగ్రహానికి కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసేసి మరొక కొత్త విగ్రహాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఆ విగ్రహం డిజైన్ చేసిన వారు, ఈ విగ్రహం డిజైన్ చేసిన వారు మొత్తానికి ఒకరే రూపకర్త. కాకపోతే ఈ విగ్రహంలో కిరీటం లేదు, ఈ విగ్రహంలో వడ్డాణం లేదు, ఈ విగ్రహంలో మరొక చెయ్యి అభయహస్తం లాగా కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీని సింబల్ అయినటువంటి హస్తాన్ని చూపించినట్టు ఉందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాదన. మరొక ప్రధాన అంశం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి పాత విగ్రహాన్నే పెడతాము అనేటటువంటి వాదన మరొకటి. ఓవరాల్గా వీళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారా చేయలేదా పక్కన పెడితే విగ్రహం కూడా మాత్రం అదొక పెద్ద ఈవెంట్ లాగా జరుపుతున్నారు. విగ్రహం ఉన్నా విగ్రహం లేకపోయినా అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు, యువతకు సరైనటువంటి మార్గనిర్దేశాన్ని ఇస్తూ వాళ్ళకు కావలసిన అవసరాలు, వాళ్ళకు కావాల్సిన ఉద్యోగ కల్పన ప్రధాన అంశాలే కానీ విగ్రహం ఎవరున్నది, ఎలా ఉన్నది, ఎవరికి అనేది ఓవరాల్గా ప్రజలకైతే అప్రస్తుతమని నా అభిప్రాయం. ఎనివే జరుగుతున్న దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాబో కాలంలో ఏది నిజం ఏది అబద్ధం అనే దానికి ప్రజలు తన తీర్పు